వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు అశోక్ బాబును దారుణంగా ఈడ్చుకెళ్లారు పోలీసులు. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ పీటా మోహన కృష్ణను అరెస్టు చేశారు పోలీసులు. అయితే మోహన కృష్ణను పరామర్శించేందుకు వెళ్లారు వైసీపీ నేతలు అశోక్ బాబుతో పాటుగా అంబటి మురళి. అయితే పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా చట్ట ప్రకారం నడుచుకోవాలన్నది అశోక్ బాబును పూర్తి స్థాయిలో మాత్రం. అయితే పోలీసులు బూతులు తిడుతున్నారన్నారు వైసీపీ నేతలు. మరోవైపు వైసీపీ నేత అశోక్ బాబును స్టేషన్లోకి ఈడ్చుకుని వెళ్లారు పోలీసులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది. పొన్నూరు పోలీస్ స్టేషన్ ముందు మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. అక్కడ వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులకి వైసీపీ నేతలకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ నేతలను కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినటువంటి విజువల్స్ ను ఓసారి చూద్దాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పౌరుషాన్ని ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని పోరాటం చేయండి, జైలుకి వెళ్ళడానికి సిద్ధపడండి, ప్రజల కోసం అండగా ఉండడానికి సిద్ధపడండి అని చెప్పేసి ఏమవుద్ది చొక్కా చించితే ఏమవుద్ది. కానీ మా గుండెల్లో ఉంటే ఎవరైతే తప్పుడు తనంగా చేశారో పోలీసులు వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి చెప్తున్నా. తిరగబడండి, ప్రశ్నించండి. వాళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు పోలీసులు. వాళ్ళ చట్టాన్ని అతిక్రమించే పోలీసుల్ని ప్రశ్నించండి అని చెప్పేసి చెప్తున్నా. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నామా? ప్రశ్నిస్తే మీరు రౌడీజం చేస్తున్నామని అంటున్నారు. ఎట్లిచ్చారు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ తో? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తో తీసుకొని ఆయన ఇచ్చినటువంటి చట్టాన్ని అతిక్రమిస్తున్నారు కొంతమంది పోలీసులు. సిగ్గుండాలని చెప్పేసి చెప్తున్నా. మీకు చేతనైతే మీకు చట్టపరంగా మీరు ప్రవర్తించండి. మామూలుగా బయట ఉన్న వాళ్ళని, రోడ్డు మీద పోయే వాళ్ళని అరెస్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి మీకు రిజర్వేషన్లు ఇచ్చింది. వాటిని ఉపయోగించుకుని తెలుగుదేశానికి సంబంధించిన తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు యూనిఫామ్ వేసుకొని మీ సామాజిక వర్గం అని చెప్తున్నారు. సిగ్గుందా లేదా? ఎలా తీసుకెళ్తారు? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తప్పి మీరు ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అడుగుతున్నాం. ఇటువంటి చర్యల్ని మానుకోండి అని చెప్పేసి పోలీసులకు చెప్తూ ఇదే ప్రక్రియ అందరూ కూడా జైలుకు పోవడానికి సిద్ధం. ఏం చేసుకోవాలో చేయండి, మీరేం చేసుకోవాలో చేయండి. చట్ట ప్రకారంగా మీరేం చేయాలో చేయండి. చట్ట ప్రకారంగా మీరేం చేయాలో చేయండి. చట్ట ప్రకారంగా చేయండి. చట్ట ప్రకారంగా చేయండి. చట్ట ప్రకారంగా చేయండి. మేము కూడా చట్ట ప్రకారంగా చేస్తాం. పోలీసు యూనిఫామ్ వేసుకుని పక్కన మాట్లాడు. నువ్వు యూనిఫామ్ ఆఫీసర్ లాగుండు. నువ్వు రాజకీయాలు చేయ మాకు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, వైసీపీ నేత అశోక్ బాబును దారుణంగా ఈడ్చుకెళ్లినటువంటి పరిస్థితి, మరోవైపు రేపల్లె ఇన్ఛార్జ్ మోహన కృష్ణను అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్, ఎందుకు అంత క్రిటికల్ అయినటువంటి సిచ్యువేషన్, ఉద్రిక్త పరిస్థితులు అక్కడ చోటు చేసుకునే పూర్తి అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏవైతే గిట్టుబాటు ధర లేకపోవడం, మరోపక్క అధికార పార్టీ నేతలు ఏవైతే అతి తక్కువ ధరకు మొక్కజొన్న కొని తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే ఆరోపణల పైన గత కొద్ది రోజులుగా అటు మొక్కజొన్న రైతులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆందోళన కొనసాగిస్తుంది. ఇక్కడ ప్రధానంగా పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళికి సంబంధించిన గోడౌన్లలో అక్రమంగా మొక్కజొన్న నిల్వలు ఉన్నాయనే సమాచారంతో కొన్ని గోడౌన్లు తీసేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనకు ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి మురళికి సంఘీభావం తెలపడానికి వెళ్ళిన నేపథ్యం ఉంది. గతంలో జోగి రమేష్ వెళ్ళినప్పుడు జోగి రమేష్ ను మధ్యలో అడ్డుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసి
తీసుకెళ్లిన నేపథ్యం ఉంది. ఏదైతే ఎస్సీ సామాజిక వర్గ నేత మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావును అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే నిన్న ఏదైతే రేపల్లె ఇన్ఛార్జ్ ఏదైతే మోహన్ కృష్ణను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మోహన్ కృష్ణను పరామర్శించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఏదైతే వరకుటి అశోక్ బాబు వ్యవహారం పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఏదైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, నేరుగా ఏవైతే అశోక్ బాబును ఏదైతే ఎత్తుకొని 4 పక్కల చేతులు కాళ్ళు పట్టుకొని అత్యంత దారుణంగా ఆయన్ను తీసుకెళ్లిన నేపథ్యం చూసాం. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసుల తీరు సరికాదు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్లాలంటూ ఇప్పటికే వరకుటి అశోక్ బాబు మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. అయితే నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మామిళ్లపల్లె పరిధిలో కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త వ్యక్తులకు పక్క నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ నియోజకవర్గంలోకి అవకాశం లేదంటూ పోలీసులు సరి చెప్పిన పరిస్థితి చూసాం. అయితే ఇక్కడ చట్టపరంగా ముందుకెళ్లాలి కానీ ఒక వైసీపీ వేమూరు ఇన్ఛార్జ్ గా ఉన్న అశోక్ బాబు పట్ల పోలీసులు వివరించిన తీరు అత్యంత హేయంగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఆయన్ను ఎత్తుకొని వెళ్ళిన నేపథ్యం పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఏదైతే అత్యంత దారుణంగా వ్యవహరించిన పరిస్థితి. నియోజకవర్గంలో జరుగుతున్న రైతులకు సంఘీభావం తెలపడానికి మొక్కజొన్న రైతులకు కానీ కిరణ్ ముందు నుంచి మనం గమనించాం ఆల్మోస్ట్ వైసీపీ నేతలకు సంబంధించినటువంటి గోడౌన్లను కావాలని సీజ్ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆందోళన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆరోపణకు వస్తున్నటువంటి నేపథ్యం ఇంకా వైసీపీ నేతలను అదుపులోకి తీసుకునే పరిస్థితులే తలెత్తుతున్నాయి. కానీ సమస్య పరిష్కారం వైపుగా అక్కడ అసలు సిచ్యువేషన్ కనబడుతుందా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్టు ఉంది. వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదు. ఏదైతే మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. గత కొద్ది రోజులుగా నిరసనలు ధర్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా టీడీపీ ఎమ్మెల్యే ఏదైతే ధూళిపాల నరేంద్ర జోక్యంతోనే ఈ పరిస్థితి ఉంది. ధూళిపాల నరేంద్ర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలను టార్గెట్ చేశారు, వారి గోడౌన్లు సీజ్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు, రైతుల సమస్యలు విన్నారు. మొక్కజొన్నకు ఏదైతే గిట్టుబాటు ధర కల్పించలేదనే ఆందోళన పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, జిల్లా యంత్రాంగం ఎలా తీసుకోలేదు, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జికి కానీ అక్కడ ఉన్న మామిళ్లపల్లిలో ధర్నా చేస్తున్న రైతులకు కానీ సంఘీభావంగా వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం రోజు రోజుకు ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి మురళిని కానీ లేక ప్రాంత మామిళ్లపల్లి రైతులను పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో జోగి రమేష్ ను మధ్యలో అడ్డుకున్నారు. ఆయన పట్ల పోలీసులు దుష్కరంగా వ్యవహరించారు. మరోపక్క ఏదైతే జూపుడి ప్రభాకర్ రావు పట్ల కూడా అలాగనే వ్యవహరించారు. ఇటు మోహన కృష్ణ ఏదైతే రేపల్లె ఇన్ఛార్జ్ పట్ల కూడా పోలీసుల తీరు అత్యంత హేయంగా ఉందంటూ విమర్శలున్నాయి. మరోపక్క మనం విజువల్లో చూస్తున్నాము, నేరుగా వేమూరు ఇన్ఛార్జ్ గా ఉన్న వైసీపీ నేత అశోక్ బాబును అత్యంత దారుణంగా హేయంగా పోలీస్ స్టేషన్లోకి లాక్కెళ్లడం ఎంతవరకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలను కూడా పోలీసులు అత్యంత దారుణంగా బూతులతో తిట్టారు కాబట్టి అశోక్ బాబు ఏదైతే వైసీపీ నేత అశోక్ బాబు తిరగబడ్డారు. ఏదైతే రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ముందుకెళ్లాల్సిన పోలీసులు ఎందుకు ప్రభుత్వానికి కానీ అధికార పార్టీకి కానీ కొమ్ము కాస్తున్నారంటే ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన ఏదైతే 4 పక్కల అత్యంత హేయంగా ఒక వైసీపీ ఇన్ఛార్జిని పట్టుకొని దారుణంగా తీసుకెళ్లారనే విమర్శలనే ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పోలీసుల తీరు పట్ల ప్రభుత్వం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇటు జిల్లా యంత్రాంగం కానీ మొక్కజొన్న రైతుల సమస్యలు ఏంటి, వారికి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ గోడౌన్లో నువ్వు బేస్ చేసుకుని అక్కడ మొక్కజొన్న నిల్వలు అక్రమ నిల్వలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు టార్గెట్ చేసుకొని వాటిని సీజ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే ఇటు రైతులు అటు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం రోజు రోజుకు ఉద్రిక్తతగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మామిళ్లపల్లె రైతులకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి రోడ్డెక్కారు అనే నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒంటెత్తు పోగొలకి వెళ్ళకుండా అక్కడ ఉన్న రైతులతో చర్చించాల్సిన పరిస్థితి ఉందంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తుమిద పొన్నూరు పోలీస్ స్టేషన్ ముందు మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. వైసీపీ నాయకుడు అశోక్ బాబును దారుణంగా ఈడ్చుకెళ్లారు పోలీసులు. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ పీటా మోహన్ కృష్ణన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోహన కృష్ణను పరామర్శించేందుకు వెళ్లినటువంటి వైసీపీ నేతలు అశోక్ బాబుతో పాటుగా అంబటి మురళి కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చట్ట ప్రకారం నడుచుకోవాలంటూ కూడా అశోక్ బాబు పూర్తి స్థాయిలో పోలీసులు బూతులు తిడుతున్నారంటూ కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో అశోక్ బాబు మాత్రం చట్ట ప్రకారమే నడుచుకోవాలంటూ కూడా పోలీసులకు తెలియజేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ప్రధానంగా వైసీపీ నేత అశోక్ బాబును స్టేషన్ లోకి ఈడ్చుకొని వెళ్లారు పోలీసులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది. రైతుల యొక్క సమస్యలు, మరి ముఖ్యంగా మొక్కజొన్న సమస్యలు తీర్చేటువంటి పరిష్కార మార్గాలు వెతికేటువంటి పరంపరలో వైసీపీ నేతలను కావాలని ఈ విధంగా వరుసగా అరెస్టులు చేస్తున్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లినటువంటి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు అనేది మాత్రం ఆ పార్టీ నేతల అభిప్రాయం. మొత్తం మీద ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించకుండా సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటూ కూడా సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.